ఓం నమ శివాయ. కార్తీక పురాణము 11వ అధ్యాయము. సుశీలామందర వృత్తాంతము. పురాణ శ్రవణ ఫలము. రాజోత్తమ, తిరిగి చెప్పెదను వినుము. కార్తీక మాసమందు అవిసె పువ్వులతో హరిని పూజించిన వాని పాపములు నశించును. చంద్ర అయిన వ్రతఫలము పొందును. కార్తీక మాసమందు గరికతోనూ కుశలతోనూ హరిని పూజించువాడు పాప విముక్తుడై వైకుంఠమును చేరును. కార్తీక మాసమందు చిత్ర రంగులతో కూడిన వస్త్రములను హరికి సమర్పించేవాడు మోక్షమందును. కార్తీక మాసమందు స్నానమాచరించి హరి సన్నిధిలో దీపమాలను ఉంచువాడు పురాణమును చెప్పువాడును పురాణమును వినువాడును పాపములన్నీయును నశింపచేసుకొని పరమపదమును పొందుదురు. ఈ విషయమై ఒక పూర్వకథ గలదు. అది విన్న మాత్రముననే పాపములు పోవును. ఆయురారోగ్యములనిచ్చు బహు ఆశ్చర్యకరముగా నుండును. దానిని చెప్పెద వినుము. కళింగ దేశమందు మందరుడును నొక బ్రాహ్మణుడు గలడు. అతడు స్నాన సంధ్యావందనాదులను విడిచిపెట్టిన వాడై ఇతరులకు కూలి చేయుచుండెడి వాడు. అతనికి మంచి గుణములు కలిగి సుశీలయను పేరు గల ఒక భార్య ఉండెను. ఆమె పతివ్రతయు సమస్త సాముద్రిక లక్షణములతో కూడినదై ఆడవారిలో శ్రేష్ఠురాలై ఉండెను. ఓ రాజా, ఆ సుశీల భర్త దుర్గుణపూర్ణుడైనను అతని యందే ద్వేషము నుంచక సేవించుచుండెను. తరువాత వాడు వేరైన జీవనోపాయము తెలియక కూలి జీవనము కష్టముని తలిచి కత్తిని ధరించి అడవిలో మార్గము కనిపెట్టుకొని ఉండి దాన్ని నడిచి వారిని కొట్టి వారి ధనములను అపహరించుచు కొంతకాలమును గడిపెను. అట్లు చౌరము వలన సంపాదించిన వస్తువులను ఇతర దేశములకు పోయి అమ్ముకొని ఆ ధనముతో కుటుంబమును పోషించుచుండెను. ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు చౌరము కొరకు మార్గమును కనిపెట్టి ఉండి మార్గాన వచ్చునొక బ్రాహ్మణుని పట్టుకొని మర్రి చెట్టుకు కట్టి అతని సొమ్మంతయు హరించెను. ఇంతలోనే క్రూరుడైన కిరాతుడొకడొచ్చి ఇద్దరు బ్రాహ్మణులను చంపి ఆ ధనమంతయు తాను హరించెను. తర్వాత గుహలోనున్న పెద్ద పులి కిరాతక మనుష్య గ్రంథమును ఆగ్రహించి వచ్చి వానిని కొట్టెను. కిరాతకుడు కత్తితో పులిని కొట్టెను. ఇట్లు ఇద్దరును పరస్పర ప్రహారముల చేత ఒక్కమారే చనిపోయారు. ఇట్లు ఇద్దరు బ్రాహ్మణులు, పులి, కిరాతకుడు నలుగురు ఒక చోట మృతి నొంది యమలోకమునకు పోయి కాలసూత్ర నరకమందు యాతన పడిరి. యమభట్లు వారిని అందరినీ పురుగులతోనూ అమేధ్యముతోనూ కూడినటువంటి భయంకరమైన చీకటిలో సలసల కాగుచున్న రక్తమందు బడవైచిరి. జనక మహారాజా, ఆ బ్రాహ్మణుని భార్య సమస్త ధర్మములను చేయుచు ఆచారవంతుర హరిభక్తియుతి అయి సజ్జన సహవాసమును చేయుచు నిరంతరము భర్తను ధ్యానించుచుండెను. ఓ రాజా, ఇట్లుండగా దైవవశము చేత ఒక యతీశ్వరుడు హరినామ స్మరణ చేయుచు నాట్యము చేయుచు పులకాంకిత శరీరుడై హరి నామామృతమును పానము చేయుచు సమస్త వస్తువులందు హరిని దర్శించుచు ఆనంద బాష్పయుతుడై ఆమె ఇంటికి వచ్చెను. ఆమెయు అతనిని చూచి భిక్షమిడి, అయ్యా యతిపుంగవ, మీరు మా ఇంటికి వచ్చుట చేత నేను తరించితిని. మీ వంటి వారి దర్శనము దుర్లభము. మా ఇంటి వద్ద నా భర్త లేడు. నేనొక్కదానినే పతి ధ్యానమును చేయుచున్న దానిని. ఆమె ఇట్లు చెప్పగా విని యతీశ్వరుడు ప్రియభాషినియు శ్యామమైన ఆమెతో ఇట్లని, అమ్మాయి, ఈరోజు కార్తీక పూర్ణమి మహాపర్వము. ఈ దిన సాయంకాలము హరి సన్నిధిలో మీ ఇంటిలో పురాణ పఠనము జరపవలెను. ఆ పురాణమునకు దీపము కావలెను. నూనె తెచ్చేదను గనుక నీవు ఒత్తిని చేసి ఇమ్ము. శ్యామ అనగా యవనవతి అని అర్థము. యతీశ్వరుడు ఇట్లు చెప్పగా ఆ చిన్నది విని సంతోషంతో గోమయము తెచ్చి ఆ ఇల్లు చక్కగా అలికినదై అందు 5 రంగులతో ముగ్గులను పెట్టి పిమ్మట దూదిని పరిశుద్ధము చేసినదై ఆ దూదిచే 2 ఒత్తులను చేసి నూనెతో యతీశ్వరుని వద్ద వెలిగించి స్వామికి సమర్పించెను. ఆ చిన్నది దీపపాత్రను ఒత్తిని తాను ఇచ్చినందుకు యతీశ్వరుడు చాలా సంతోషించి దీపమును వెలిగించెను. యతియు ఆ దీపము ముందు హరిని పూజించు మనశుద్ధి కొరకై పురాణ పఠనం ఆరంభించెను. ఆమెయు ప్రతి ఇంటికి పోయి పురాణ శ్రవణమునకు రెండని చాలా మందిని పిలుచుకొని వచ్చి వారితో సహా ఏకాగ్ర మనస్సుతో పురాణము వినెను. తరువాత యతీశ్వరుడు యథేచ్ఛగా పోయెను. కొంతకాలమునకు హరిధ్యానము చేత జ్ఞానమును సంపాదించుకొని ఆమె మృతునందెను. అంతలో చక్రాంకితులను, చతుర్బాహువులను, పద్మాక్షులను, పీతాంబరధారులను అయిన విష్ణుదూతలు, దేవతలు తోటలోనున్న పుష్పములతోనూ ముత్యాలతోనూ పగడములతోనూ రచించిన మాలికలతోనూ వస్త్రములతోనూ ఆభరణములతోనూ అలంకరించబడిన విమానమును తీసుకొని వచ్చి సూర్యుడి వలె ప్రకాశించడి ఆ విమానమందు ఆమెను ఎక్కించి జయ జయ ధ్వనులతో
కరతాళములు చేయుచు చాలామంది వెంట రాగా లోకమునకు చేరును. ఆమె వైకుంఠమునకు పోవచ్చు మధ్య మార్గమందు నరకమును చూచి అచ్చట తన పతి నరకమునందు ఉండుటకు ఆశ్చర్యం ఉంది. విష్ణుదూతలతో నిట్లు పలికిన ఓ విష్ణుదూతలారా, నిమిషమాత్రము ఉండడము ఈ నరక కోపమందు నా భర్త ముగ్గురితో పడియుండుటకు కారణమేమి? ఈ విషయమును నాకు చెప్పుడు. వీడు నీ భర్త. వీడు కూలి చేసియు దొంగతనమును చేసి పరధనాపహరణము చేసినాడు. వైదోక్తమైన ఆచారమును వదిలి దుర్మార్గమందు చేరినాడు. అందువలన వీడు నరకమందున్నాడు. ఈ రెండవ బ్రాహ్మణుడు మిత్రద్రోహి, మహాపాతకుడు. ఇతడు బాల్యము నుండి మిత్రుడైన వాని నొకనిని చంపి వాని ధనము అపహరించి ఇతర దేశమునకు పోవుచున్నంతలో నీ భర్త చేత హతుడయ్యెను. అట్టి పాపాత్ముడు గనుక ఇతడు నరకమందు పడియున్నాడు. ఈ మూడవ వాడు కిరాతకుడు. వీడు నీ భర్తను ఈ బ్రాహ్మణుని ఇద్దరిని చంపినాడు. అందుచేత వీడు నరకమందుండెను. ఈ నాలుగవ వాడు పులి. కిరాతకులు పరస్పర ఘాతములచే మృతునందెను. ఈ పులి పూర్వమందు ద్రావిడ బ్రాహ్మణుడు. ఇతడు ద్వాదశి నాడు భక్ష్య విచారణ చేయక నూనెతో చేసిన వంటకములను భుజించినాడు. అందుచేత వీడు నరకమునందున్నాడు. ఇట్లు నలుగురు నరకమందు యాతనలందుచున్నారు. ద్వాదశి నాడు నేయి వాడవలెను, నూనె వాడకూడదు. విష్ణుదూతలు ఇట్లు చెప్పగా విని ఆమె, అయ్యలారా, ఏ పుణ్యము చేత మీరు నరకము నుండి ముక్తులగుదురని అడిగాను. ఆ మాట విని దూతలిట్లనిరి, అమ్మ, కార్తీక మాసమందు నీ చేత చేయబడిన పుణ్యమందు పురాణ శ్రవణములను నీ భర్తకిమ్ము. దానితో వాడు ముక్తుడగుదుడు. ఆ పురాణ శ్రవణార్థమై దీపమునకు నీవు సమర్పించిన వర్తి పుణ్యమును ఈ కిరాత వాగ్రములకు సమానముగా నిమ్ము. దాని వలన వారు ముక్తులగుదురు. పురాణ శ్రవణార్థమై నీవు పతిగృహమునకు పోయి ప్రజలను పిలిచిన పుణ్యమును ఈ కృతజ్ఞునకిమ్ము. దానితో వాడు ముక్తుడగును. ఇట్లు ఆయా పుణ్య దానముల చేత వారు ముక్తులగుదురు. విష్ణుదూతల మాటలు విని ఆశ్చర్యమొంది బ్రాహ్మణ స్త్రీ ఆయా పుణ్యములను వారికిచ్చెను. దాని చేత వారు నరకము నుండి విడుదలై దివ్యమానములనెక్కి ఆ స్త్రీని కొనియాడుచు మహాజ్ఞానులు పొందిడి ముక్తి పదమును గూర్చి వెళ్ళిరి. కాబట్టి కార్తీక మాసమందు పురాణ శ్రవణమును చేయువాడు హరిలోకమునందుండును. ఈ చరిత్రను వినివారు మనోవాక్యముల చేత సంపాదించబడిన పాపములను నశింపచేసుకొని మోక్షమును పొందుదురు. ఓం నమః శివాయ. కార్తీక పురాణము 11వ అధ్యాయము సమాప్తము.